హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ రెసిపీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు అందరూ చేసుకోవచ్చు, చెప్తాను. చికెన్ ఇది 1/2 kg అండి. 1 స్పూన్ ఉప్పేసి దీన్ని బాగా కలుపుకొని వాటర్లో బాగా శుభ్రంగా 1-2 టైమ్స్ బాగా కడుక్కోండి. శుభ్రం చేసి పెట్టుకోండి. నీట్గా కడుక్కోండి. ఉప్పు వేస్తే నీసు వాసన రాకుండా బాగుంటుంది. కడిగిన చికెన్ని వేరే గిన్నెలో నీళ్ళు లేకుండా నీళ్ళంతా పంపేసి బాగా నీళ్ళు లేకుండా పిండేసి వేసుకోండి. దీంట్లో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం చికెన్కి పడితే బాగా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై. నిమ్మరసము కొంచెం ఉప్పు కలుపుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్టు నిమ్మరసం 2 బాగా కలిసేలా చికెన్ని బాగా కలుపుకోండి. బాగా కలిపి దీన్ని 1 అవర్ అలాగే బయట పెట్టేయండి. మీరు ముందు రోజే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుందండి. మీరు అప్పటికప్పుడే చేసుకోవాలనుకుంటే 1 అవర్ బయట పెట్టండి. బాగా సాఫ్ట్గా మెత్తగా బాగా ఇదవుతుంది. ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ మీద 2 దాల్చిన చెక్కలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర అన్నీ వేసి స్టవ్ సిమ్లో పెట్టుకోండి, మాడిపోతుంది. దోరగా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని. మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి. బాగా వేగిన తర్వాత బాగా చల్లారబెట్టండి. కాసేపు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని బాగా చల్లారనిచ్చినాక వేయండి మిక్సీ జార్లోకి. 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి టేస్టీ కోసము. ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత కాసేపు చల్లారనివ్వండి. దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని పొడి చేసుకుందామండి. పొడి ఈ విధంగా మిక్సీ జార్లో ఈ విధంగా ఉండాలండి, మెత్తగా ఉండాలి. దీంట్లో 2 తెల్లపాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు నూనె కాగినాక ఉల్లిపాయలు ఎక్కువ వేగనవసరం లేదండి. కొంచెం దోరగా వేగితే చాలు, మనకు చికెన్తో పాటు మగ్గిపోతాయి. కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి నేను ముందుగానే అన్నీ కోసి పెట్టుకున్నానండి పక్కన. ఇవి వేగుతుండగానే కొద్దిగా 4 పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి వేసినప్పుడు కారం చూసి వేసుకోండి, మళ్ళీ ఎక్కువ కారం అయిపోతుంది. ఇవి కాసేపు ఒక 5 నిమిషాలు సన్నమంట మీద వేగనివ్వండి. కాసేపు వేగిన తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత ఆనియన్స్, మనం కడిగి పెట్టుకున్న చికెను కొంచెం వేగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి శుభ్రంగా పిండుకొని ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాము. కాసేపు వేగనిద్దాము, కలబెట్టండి. బాగా అంతా కలిసేలా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా కలపండి.
ఇప్పుడు చికెన్ బాగా నీళ్ళు పిండేసి డ్రైగా వేసుకుందాము. మనకు ఫ్రై కాబట్టి నీళ్ళన్నీ పిండేసేసుకుంటే డ్రైగా బాగా వేగుతుందండి. నూనెలో తొందరగా వేగుతుంది. ఇప్పుడు దీన్ని గంటితో బాగా కలబెట్టండి. ఇలా కలబెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా కలబెట్టండి. ఇప్పుడు సిమ్లో పెట్టి సన్నని మంట మీద వేపుకుందాము. ఒక చిన్న కప్పులో పెరుగు తీసుకోండి. ఇలా పెరుగు వేయడం వల్ల టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. చికెను ముక్కలకు పడుతుంది పెరుగు బాగా. కొంతమంది పెరుగు వేసుకోకపోతే వాళ్ళ ఆప్షన్ అండి. నేనైతే కొద్దిగా వేస్తాను. కొంచెం కారపొడి వేయండి, ఎందుకంటే పచ్చిమిర్చి అవి వేస్తున్నాం కాబట్టి, మసాలాలో కూడా ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే తక్కువే తింటామండి కాబట్టి నేను ఒక స్పూనే వేసాను. బాగా కలబెట్టండి గరిటతో. ఒక 10 మినిట్స్ సన్నని మంట మీదే బాగా కలబెట్టి మూత పెట్టండి. బాగా మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు బాగా కలబెడుతూ ఉండండి. ఒక 70% బాగా ఉడికింది అనుకున్న తర్వాత ఈ గరం మసాలా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు అవి, ఆ పొడి చల్లేయండి. మళ్ళీ ఒకసారి కలబెట్టుకోండి గరిటతో. అంత మసాలా అంత ముక్కలు కాస్త ఉప్పు చూసేసుకోండి. మనము ముందు కలుపుకున్నాం కదా నిమ్మరసము, ఉప్పు, కాబట్టి మీరు చూసి మీ రుచి చూసి మీకు సరిపోయేంత ఉప్పు వేసుకోండి. దీన్ని బాగా మళ్ళీ అంతా కలిసేలా ఒకసారి గరిటతో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బాగా ఒక 15 మినిట్స్ సన్నని మంట మీదే వేగనిద్దాము. బాగా వేగిపోయిందండి. 70% కుక్ అయిపోయింది. ఒకసారి పట్టుకొని చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. బాగా వేగిపోయిందండి. ఇంకంతే అండి. ఫైనల్గా కొత్తిమీర పైన చల్లేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచండి స్టవ్ మీద, సన్న మంట మీద. ఇంతే అండి. సింపుల్గా, ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి ఇదంతా కలిసేలా కలుపుకోండి. అయిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాము వేరే గిన్నెలోకి. ఎమ్మి చికెన్ ఫ్రై మీకు గ్రేవీగా కావాలనుకుంటే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటాను. మోహన. థ్యాంక్ యూ అండి. బాయ్.